మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇంకొక పిలుపు ఏమిస్తున్నానంటే, ఇక్కడ టిఆర్ఎస్ కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పోన్లే పాల్ గారిని పార్లమెంటుకు పంపుదాం, లోక్సత్తాకు మనం ఎలా మద్దతు ఇచ్చామో జయప్రకాష్ నారాయణకి క్యాండిడేట్లు పెట్టకుండా అని చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఇక్కడ సికింద్రాబాద్లో నాకు కాంగ్రెస్ మద్దతు ఇస్తే నేనే పార్టీలో చేరను, ప్రజాశాంతి పార్టీ తరపునే నిలబడతా. ఎందుకంటే ఇంకో పార్టీలో చేరి పోటీ చేస్తే వాళ్ళు చెప్పినట్టే చేయాలి, లేదంటే వారు నన్ను బహిష్కరిస్తారు. ఈ దేశాన్ని బాగు చేయడానికి వచ్చాను. మీకు చిత్తశుద్ధి ఉంటే చాలా మంది ఇప్పుడు వైరల్ చేస్తున్నారు, సికింద్రాబాద్ కాంగ్రెస్ సీటు ఏ పాలకి ఇవ్వాలి, ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇవ్వాలి అని. ఓకే, అలా చేస్తే నేను కాంగ్రెస్కి మద్దతు ఇస్తాను. ఒకవేళ టిఆర్ఎస్ చేస్తే నేను టిఆర్ఎస్కి మద్దతు ఇస్తాను. ఇక్కడ 17 సీట్లలో మీరు 16 తీసుకోండి, ఒకటి నాకు విడిచిపెట్టండి. మన తెలుగు సత్తా పార్లమెంట్లో చూపిద్దాం, ఈ గుజరాతీస్కి, ఈ మోదీకి, ఈ అదానీకి, ఈ అంబానీలకి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో టీడీపీకి నిజంగా నేను బ్రతికుండాలి, దేశం బాగుపడాలి అంటే అక్కడ పార్లమెంట్ సీటు భారత్కి ఇచ్చే కంటే నాకు మద్దతు ఇవ్వండి, తెలుగుదేశం పార్టీ లేదా వైఎస్ఆర్సీపీ. నాకు ఎవరు మద్దతు ఇస్తే నేను వారికి మద్దతు ఇస్తా. కలిసి పనిచేద్దాం, అప్పులు తీర్చుదాం, రాష్ట్రాన్ని బాగు చేయడానికి నేను లక్షల కోట్లు తీసుకొస్తాను. ఇక్కడ ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ అయినా మాతో నాకు మద్దతు ఇస్తాను, నేను వచ్చినందువల్ల లాభం ఉంది అని కాంగ్రెస్ అన్నా టిఆర్ఎస్ అన్నా వాళ్ళకి ఇతర సీట్లలో మద్దతు ఇచ్చి మేము కలిసి, ఏంటంటే వాళ్ళు రాష్ట్రాన్ని బాగు చేయలేరు, అప్పులు తీర్చలేరు, గ్యారంటీలు నిలబెట్టుకోలేరు. అందుకనే రేవంత్ రెడ్డి గారు కొత్త ఆయన తమ్ముడు నిన్న కాక మొన్న సీఎం అయినా లాస్ట్ మంత్ కష్టపడుతున్నాడు విదేశీ నుంచి డబ్బులు తేడానికి. ఈ అదానీ డీల్స్ మనకెందుకు? 17,000 కోట్లు సైన్ చేశారు అంటే 17 లక్షల కోట్లు దోచుకుంటారు వీళ్ళు. అదే నేను తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ చంద్రబాబు నాయుడిని అడగండి, బిల్ గేట్స్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయించానో. బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ని, పెద్దలందరినీ పరిచయం చేసింది నేనే కదా. హైదరాబాద్ చూస్తే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడంట. ఆ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు? 95 ఆగస్టులో. నేను హైదరాబాద్ ఎప్పుడు వచ్చాను అభివృద్ధి చేయడానికి? 81 నవంబర్లో, 15 సంవత్సరాల క్రిందట. వందల వేల బిలియనీర్లు నేను తీసుకొచ్చాను. ఇండియాని నేను వరల్డ్ మ్యాప్లో పెట్టానని అప్పుడు దేవగౌడ్ గారు ప్రధానమంత్రిగా, పివి నరసింహన్ గారు ప్రధానమంత్రిగా, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా, విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా, రాజీవ్ గాంధీ గారు 91 ప్రధానమంత్రిగా నన్ను అప్లాడ్ చేసి నా మద్దతు తీసుకున్నారు. ఎందుకు? ప్రపంచంలో 50 రాష్ట్రాలు అమెరికాలో ఉంటే 50 లక్షల మందితో మీటింగ్ పెట్టా. మన ప్రధానమంత్రులు వెళ్తే 50 మంది రారు అమెరికన్స్. ఇండియన్స్, గుజరాతీస్ మోదీ తెప్పించుకుంటే వచ్చారు తప్ప. నాకు 1,00,000 నుంచి 17 లక్షల మంది అమెరికాలో నా మీటింగ్స్. ఇవన్నీ ఎందుకు వదిలొచ్చాను? నా దేశం నాశనం అయిపోతుంది, కాపాడదామని. Those who understand me and my plan for our country must fully support financially, prayerfully, and by influencing others to cast their valuable vote, to vote for change, vote for development. Otherwise, our country will be completely destroyed soon, and then you will remember all my hundreds and thousands of speeches, but it will be no use then. Before it is too late, we must protect our country, secularism, democracy, and more important, prosperity, unity for all. Thank you very much. Please have lunch. Thank you for coming. దీన్ని మీరు అద్భుతంగా వైరల్ చేస్తున్నందుకు, ముఖ్యంగా
సోషల్ మీడియా ద్వారా మీరు దీన్ని బ్రాడ్కాస్ట్ ఎక్కువ చేస్తున్నందుకు మెయిన్ లైన్ మీడియా మిత్రులు ఇంకా 2-3 ఛానళ్ళు రాలే. TV9 రాలేదు, TV5 రాలేదు, NTV రాలేదు. ఏం బాబు, నేను వద్దా మీకు? ఆ దొంగలేనా మీకు కావాలి? ఆ గజ దొంగలు లక్షల కోట్లు దోచుకున్నలా మీకు కావాలి? అర్థం చేసుకోండి. దయచేసి నన్ను పార్లమెంటుకు పంపించండి. మీరు రోజుకు 1-2 అవర్స్ అయినా ప్రతి పెద్ద ఛానల్లో చిన్న ఛానల్లో కవర్ చేయండి. మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చండి. ప్రాణాలు పోతున్నా దేశాన్ని విడవకుండా 10 రోజులు అండర్ గ్రౌండ్లో విశాఖపట్నంలో ఉండి ట్రీట్మెంట్ చేయించుకొని 30 రోజులుగా దాదాపు ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతున్నా నేను ఎందుకు విడిచిపెట్టట్లేదు? పట్టుదల, పెర్సీవియరెన్స్, డిటర్మినేషన్. All the decisions cannot be converted into a soul or a vote. If the decisions are not converted into determined plan of action with results, therefore, let us understand the importance of saving the country. రామ మందిరం కడితే దేశాన్ని కాపాడలేము. ఓకే, హిందువులు జై శ్రీరామ్ అంటారు, జై హనుమాన్ అంటారు, ముస్లింలు జై అల్లా అంటారు, క్రిస్టియన్స్ జై జీసస్ అంటారు. తప్పులేదు, ఎవరి నమ్మకం వారిది. స్వేచ్ఛని దేవుడు మనకు కల్పించాడు, దేశం కల్పించాడు. కానీ దేశాన్ని రక్షించాలంటే ఎకానమీ పెంచాలి, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టడం కాదు. నేను పార్లమెంట్లో ఉంటే పీస్ఫుల్గా నడిపిస్తాం పార్లమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.